నమస్తే అండి. ఓం శ్రీ గణాధిపతయే నమః. ఓం శ్రీ మాతే నమః. ఈరోజు మనము షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది కదా, మనకి మార్చ్ 29వ తారీఖున 30 తారీఖున. దాని ప్రభావము మనకి ద్వాదశ రాశులపై ఎలా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. చాలామంది వేదిక ఆస్ట్రాలజర్స్ షష్టగ్రహ కూటమి కిందకే కన్సిడర్ చేస్తారు. కానీ మీనరాశిలో కరెంట్గా నెప్ట్యూన్ అనే గ్రహం కూడా గోచారంలో ఉన్నారనమాట. ఈ నెప్ట్యూన్ గ్రహాన్ని మేధని జ్యోతిష్యంలో కన్సిడర్ చేయడం అనేది మనకి గత కొంతకాలంగా రీసెర్చ్ ప్రకారంగా చూసుకుంటే కొన్ని ఈవెంట్స్ ట్రిగర్ అయిన ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో ఈ షష్టగ్రహ కూటమితో పాటు నెప్ట్యూన్ని కూడా కన్సిడరేషన్లోకి తీసుకుంటే మనకి కొద్దిగా ఎఫెక్ట్స్ ఇంకా అక్యురేట్గా వచ్చే పరిస్థితులు గోచరిస్తున్నాయి. సో ఈ నెప్ట్యూన్ అనే గ్రహము స్వతహాగా దాని కారకత్వాస్ ఏంటి అంటే, మనకి స్కాండల్స్, ఇల్యూజన్స్, సీక్రెట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ బయటికి తీసుకొచ్చే, ఎక్స్పోజ్ చేసే ఒక గ్రహం క్వాలిటీస్ ఉంటాయి అన్నమాట. దాంతోపాటు ఇప్పుడు ఈ షష్టగ్రహ కూటమిలో శని, రాహు, రవిచంద్రులు, శుక్రుడు రెట్రోలో ఉంటారు, అంటే వక్రీలో ఉంటారు. అండ్ బుధుడు కూడా వక్రీలో ఉండే పరిస్థితి గోచరిస్తుంది. అండ్ ఈ గ్రహ కూటమి మనకి మీనరాశిలో జరుగుతుంది. దానికి ఆపోజిట్లో కేతు గ్రహం ఆల్రెడీ సంచారంలో, కేతు కన్యరాశిలోనే ఉన్నారు. సో ఇది ఇలా ఉన్నప్పుడు మనకి గురుడు కూడా వృషభ రాశిలో ఉండడము, కుజుడు వచ్చేసి మిథున రాశిలో సంచారం జరగడము, ఈ ట్రాన్సిట్స్ అన్నీ కూడా ఈ 9 గ్రహాల యొక్క, అంటే కేతుని మనం ఎక్స్క్లూడ్ చేసేస్తే మిగతా గ్రహాల ప్రభావం అంతా కూడా కేతు పైన ఎక్కువ కనిపించే దాఖలాలు కనిపిస్తున్నాయి అన్నమాట. అంటే కన్యా రాశి ఎక్కువ మట్టుకు ప్రాబ్లమ్ జోన్లో ఉన్నట్టు మనం చెప్పుకోవచ్చు, మీనరాశితో పాటు కన్యా రాశి అన్నమాట. సో ఈ గ్రహ కూటమి మీనరాశి కన్యరాశి యాక్సెస్లో జరుగుతుంది. కాలపురుష కుండలిలో మనకి షష్ఠ భావము అండ్ ద్వాదశ భావము మనకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు కన్యారాశి జనరల్గా మనం ఏం చెప్పుకుంటామంటే డిసీజెస్కి కారకం అని చెప్తాం. అంటే మనకు వచ్చే వ్యాధులకి కన్యారాశి మెయిన్ కారకం ఉంటుందన్నమాట. అక్కడ కేతు గ్రహ సంచారం ఏంటంటే, కేతు వైరస్ని కూడా సిగ్నిఫై చేస్తూ ఉంటుంది. సో మనకి వైరస్ స్ప్రెడ్ అవ్వడం అనేది కొద్దిపాటిగా ఈ గ్రహ కూటమి ఏర్పడడం వల్ల కూడా మనకి అది కనిపించే ప్రభావము చూపిస్తూ ఉంటుందన్నమాట. ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడిన రోజు మనకి సోలార్ ఎక్లిప్స్ కూడా ఉంది, అంటే సూర్యగ్రహణం ఏర్పడే పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఈ సూర్యగ్రహణం మనకి భారతదేశంలో కనిపించే అవకాశం లేదు. నార్త్ అమెరికా, యూరప్, ఏషియా ఇలాంటి ఖండాలలో మనకి ఈ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ సూర్యగ్రహణము ఎఫెక్ట్ మనకి ఈ రెండు రాశుల యొక్క యాక్సెస్లో జరగడం వల్ల ఏమవుతుందంటే, ఒకటేమో భూతత్వ రాశి, ఇంకొకటేమో జలతత్వ రాశి. అందులో ఈ గ్రహాల యొక్క ప్రభావము చాలా, ఎనర్జీస్ అన్నీ కూడా కొద్దిగా ఇంటెన్స్గా ఉండడం వల్ల మనకి ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువ జరిగే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి భూకంపాలు, వరుసగా భూకంపాలు రావడము, ఇంకొకటి సునామీలు, హరికేన్స్, సైక్లోన్స్, ఫ్లడ్స్ ఇలాంటివి వచ్చే ప్రమాదాలు కనిపిస్తున్నాయి. జల ప్రమాదాలు జరిగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. దానివల్ల జన నష్టం జరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఈ యాక్సెస్లో ఇలాంటి కాంబినేషన్ మనకి మండేన్ లెవెల్లో చూసుకుంటే గనక టెర్రరిజం ఎక్కువయ్యే ఛాన్సెస్ కనిపిస్తుంది. దేశ నాయకులకి కొద్దిపాటిగా థ్రెట్ ఉండే పరిస్థితి గోచరిస్తుంది. అంతర్జాతీయ నాయకులకి కూడా కొద్దిపాటిగా థ్రెట్ ఉండే పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఏదైనా ప్రముఖ నాయకుడి పైన అసాసినేషన్ జరిగే ఛాన్సెస్ కూడా కనిపిస్తుంది. మనం ఆల్రెడీ ట్రంప్ గారి పైన అసాసినేషన్ జరిగిందని కూడా మనము న్యూస్లో విన్నాం కదా. సో అలాంటి పరిస్థితులు ఇంకా గోచరిస్తున్నాయి అన్నమాట. ఇంటర్ కంట్రీ కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి, అంటే ఒక దేశం నుంచి ఇంకొక దేశం పైన యుద్ధ వాతావరణము కనిపించే పరిస్థితులు. ఆల్రెడీ మనకి రష్యా యుక్రెయిన్ వార్ జరుగుతుంది, అండ్ ఇజ్రాయెల్ పాలస్తీన్ వార్ జరుగుతుంది కదా. ఇలాంటివి ఇంకా కొద్దిగా ఎక్కువ అయ్యే పరిస్థితి గోచరిస్తుంది. అది కాకుండా మత కలహాలు ఎక్కువ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఈ గ్రహ స్థితిని బట్టి చూసుకుంటే. ఈ మిసైల్స్ కొద్దిగా ఎక్కువ స్థాయిలో వాడకం జరగడం అనేది, కొద్దిగా బాంబ్ ఎక్స్ప్లోషన్స్ జరగడము, ఉన్న కంట్రీస్లోనే మళ్ళీ ఇంటర్నల్గా కొద్దిపాటిగా గొడవలకి తావివ్వడము, ఇట్లాంటివి కొద్దిగా కనిపిస్తున్నాయి అన్నమాట. కుజుడి యొక్క వీక్షణ కూడా కేతు పైన ఉంటుంది కాబట్టి ఇంకెక్కువ స్థాయిలో అగ్రెషన్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. చాలామంది రెస్ట్లెస్ అయిపోతూ ఉంటారనమాట. ఏది చేయాలన్నా కూడా
ప్రాపర్గా ప్లానింగ్ లేకుండా ఒక స్టెప్ ముందుకు వేసేయడము, దానివల్ల ఇబ్బందులు పడడం అనేది గోచరిస్తున్నాయి. యంగ్ జనరేషన్ వాళ్ళు ఎవరైతే ఉంటారంటే టీనేజ్ వయసులో ఎవరైతే వాళ్ళు ఉన్నారో, ఈ యంగ్ జనరేషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, టీనేజ్ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ తల్లిదండ్రులకి నేను చెప్పేది ఏంటంటే కొద్దిగా వాళ్ళ పైన ఫోకస్ పెట్టండి. ఎందువల్ల అంటే ఈ జలతత్వ రాశిలో ఇన్ని గ్రహాల కూటమి కొద్దిపాటిగా సూసైడల్ టెండెన్సీస్ కూడా ఇచ్చే పరిస్థితి గోచరిస్తుంది. సో ఆ కోణంలో కొద్దిపాటిగా ఇది ఎగ్జామ్ టైమ్స్ అయ్యేటప్పుడు మనకి ఇవి ఈ గ్రహ గోచారం ఏర్పడుతుంది కాబట్టి కొద్దిగా వాళ్ళ పైన ఫోకస్ పెట్టడానికి ప్రయత్నం చేయండి. చాలా మంది ఐసోలేషన్ అంటే ఒంటరిగా ఉండడానికి ఇష్టపడే పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఎస్పెషలీ మనకి ఇది మీనరాశి వాళ్ళకి, కన్యరాశి వాళ్ళకి ఎక్కువ చూసే పరిస్థితులు ఉన్నాయన్నమాట. సో వీలైనంత మట్టుకు మీరు ఒంటరిగా ఉండే ప్రయత్నాలు కాకుండా అందరితో కలిసిమెలిసి ఉండడానికి ప్రయత్నాలు చేయండి. అలా కాకుండా ఇప్పుడు వైరస్ అనేది కొద్దిగా స్ప్రెడ్ అవుతుంది. మనం న్యూస్లో ఆల్రెడీ చూస్తూ ఉన్నాం కదా, చైనా నుంచి ఏదైతే హెచ్ఎంపీవీ వైరస్ స్ప్రెడ్ అవుతుందో ఆ వైరసే కాకుండా ఇంకా వివిధ రకాల వైరసెస్ కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ దానికి భయం ఫేస్ చేయకుండా కొద్దిపాటిగా మీరు ముందే ప్రికాషన్స్ తీసుకొని మీ ఇమ్యూనిటీ లెవెల్స్ని కనుక మీరు కొద్దిగా హ్యాండిల్ చేసుకొని రెగ్యులర్గా మెడిటేషన్, యోగా ఇట్లాంటివి ఏవైనా ప్రాక్టీసెస్ కనుక మీరు హీలింగ్ ప్రాక్టీసెస్ చేసుకున్నట్లయితే కనుక అది ముందు రాకుండానే కొద్దిగా అవాయిడ్ చేయడానికి పాసిబిలిటీస్ మీరు ఏర్పరచుకున్న వాళ్ళు అవుతారు. అండ్ ఇది కాకుండా కొద్దిగా నాన్ వెజ్ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఆల్కహాల్ కన్సంప్షన్స్ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఎందువల్ల అంటే ఈ డిప్రెషన్లోకి వెళ్ళే పాసిబిలిటీస్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. స్పెసిఫిక్గా జలతత్వ రాశులు అంటే మీనరాశి, కర్కాటక రాశి, వృశ్చిక రాశి వాళ్ళు ఎక్కువ మట్టుకు డిప్రెషన్లోకి వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కాబట్టి అలా కాకుండా వీలైనంత మట్టుకు కొద్దిగా అందరితోటి కలివిడిగా ఉండి దైవారాధనలో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ప్రయత్నం చేసుకోండి. ఈ గ్రహ కూటమి ఏదైతే ఏర్పడుతుందో, ఎవరైతే ఎక్కువ ఆధ్యాత్మికమైన మార్గంలో ఉంటారో వాళ్ళు ఒక ప్రణాళికబద్ధంగా స్పిరిచువల్ ప్రాక్టీసెస్ చేస్తూ ఉంటారు. ఎలా అంటే మెడిటేషన్, ప్రాణాయామ, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, యోగిక్ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళకి ఈ పర్టిక్యులర్ గ్రహ కూటమి పెద్దగా ఎఫెక్ట్ ఇవ్వదు. అలా కాకుండా ఒక రొటీన్ లైఫ్కి అలవాటు పడిపోయి ఒక మెకానికల్ లైఫ్ స్టైల్ లీడ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి గ్రహ కూటమి కొద్దిగా ఇబ్బంది పెట్టే పరిస్థితులు గోచరిస్తుంది. కాబట్టి ఇక మీదటైనా సరే ఈ వీడియో చూసిన తర్వాత కొద్దిగా మీ రెగ్యులర్ డైలీ హ్యాబిట్స్ని గనక మీరు కొంచెం మార్చుకున్నట్లయితే ఈ గ్రహ కూటమి ఏర్పడి దానివల్ల నెగిటివ్ ఎఫెక్ట్స్ ఏదైతే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయో దాన్ని మీరు అధిగమించిన వాళ్ళు అవుతారనమాట. సో వైరస్ వస్తుంది అని చెప్పేసేసి భయపడిపోయి మీరు ఇంకా ఎక్కువ యాంగ్జైటీకి గురి అవ్వకుండా దాన్ని ఎలా మీరు కంట్రోల్ చేసుకోగలుగుతారు, మీ ఇమ్యూనిటీని ఎలా పెంచుకోగలుగుతారు అనేది ఆ కోణంలో మీరు ఆలోచించి మీ ప్రయత్నాలు మీరు చేసుకోండి. కన్యారాశి వాళ్ళకి ఈ షష్టగ్రహ కూటమి సప్తమ భావంలో ఏర్పడుతుందండి. మార్చి 29వ తారీఖున ఈ 6 గ్రహాలు లేదా 7 గ్రహాలు ఏదైతే మనము నెప్ట్యూన్ని కూడా కన్సిడర్ చేస్తున్నామో ఇవన్నీ కూడా సప్తమ స్థానంలో ఏర్పడడం అంటే వీళ్ళకి లగ్నము, సప్తమ స్థానం రెండు కూడా యాక్టివేషన్లో ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో ఈ కన్యారాశి వాళ్ళకి ఏమవుతుందంటే కేతు సంచారము లగ్నంలో జరగడము లేదా కన్యా రాశిలోనే జరగడము కొద్దిగా కన్ఫ్యూజన్ మైండ్ సెట్లో ఉండడము, క్లూలెస్గా ఉండడము, ఏది చేయాలన్నా కూడా 1కి 10 సార్లు ఆలోచించి ప్రణాళికలు వేసుకున్నా కూడా ఎండ్కి వచ్చేసరికి అదేది కూడా వీళ్ళు ప్రాపర్గా రిజల్ట్ ఓరియంటెడ్గా ఉండకపోవడం అనేది కనిపిస్తూ ఉంది. ఈ సప్తమంలో ఇన్ని గ్రహాలు కలిసి ఉండడం వల్ల ఏమవుతుందంటే మొదటగా వీళ్ళకి భార్యాభర్తల మధ్య కొద్దిపాటిగా విభేదాలు రావడము, రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ క్లియర్గా కనిపిస్తున్నాయి. అది కాకుండా పార్ట్నర్షిప్స్ ఎవరైతే చేస్తూ ఉంటారో, పార్ట్నర్షిప్ బిజినెసెస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా కొద్దిపాటిగా వాళ్ళ పార్ట్నర్స్ నుంచి ఇబ్బందులు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇది వరకు ఎవరైనా పార్ట్నర్స్ కనుక వీళ్ళని మోసం చేస్తూ ఉంటే కనుక అది ఈ గ్రహగత తర్వాత కొద్దిగా ఎక్స్పోజ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయన్నమాట. అది కాకుండా ఒకవేళ భార్యాభర్తలకి విభేదాలు లేకుండా ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా భాగస్వామికి మధ్యలో వీళ్ళకి కొద్దిగా హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. వీళ్ళకి కూడా కొద్దిపాటిగా ఆరోగ్య సమస్యలు, కన్యారాశిలోనే ఈ కేతు సంచారం జరగడం కూడా కనిపిస్తుంది. కాబట్టి వీళ్ళు కూడా కర్కాటక రాశి వాళ్ళలాగే వీళ్ళు కూడా కొద్దిపాటిగా ఈ వైరస్ ఏదైనా సోకడానికి కొద్దిగా ససెప్టబిలిటీ ఎక్కువ ఉండే రాశిగా మనము చెప్పుకోవచ్చు అనమాట. అలా కాకుండా ఏదైనా డాక్యుమెంటేషన్స్లో కనుక వీళ్ళు ఇదివరకు ఏమైనా సిగ్నేచర్స్ పెట్టుంటే కనుక అవి కొద్దిగా ఫ్రాడ్ అని చెప్పి బయటకు వచ్చే దాఖలాలు కనిపిస్తున్నాయి. అనవసరమైన డబ్బులు ఎక్స్పెండిచర్స్ ఎక్కువ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది.
ఇది వరకు ఏదన్నా కోర్సెస్లో జాయిన్ అయ్యి దాన్ని కరెక్ట్గా ప్లానింగ్ చేసుకోకుండా స్టాప్ చేసినట్లు ఉంటే కనుక ఈ గ్రహ గోచారం మధ్య చూసుకున్నా కూడా అంత ఫేవరబుల్ రిజల్ట్స్ అయితే కనిపించట్లేదు. సో యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి వీలైనంత మట్టుకు కొద్దిగా కేర్ఫుల్గా డ్రైవ్ చేస్తూ ఉండండి. ఈ గోచారం కొద్దిగా బాగాలేదు కాబట్టి ఇది కన్యారాశి వాళ్ళకే కాదు, ద్వాదశ రాశులందరికీ కూడా అప్లికబుల్ ఇది. లేడీస్తో కొద్దిపాటిగా కేర్ఫుల్గా ఉండండి. రిలేషన్షిప్లోకి వచ్చేసరికి థర్డ్ పర్సన్ని ఇన్వాల్వ్ చేయకుండా వీలైనంత మట్టుకు మీ సమస్యలన్నీ మీరే పరిష్కరించుకునేలాగా ప్లానింగ్ చేసుకోండి. ఆరోగ్యం పట్ల కొద్దిగా శ్రద్ధ వహించండి. షేర్స్లో ఇదివరకు ఏవైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసి ఉంటే కనుక అధిక లాభాలు వస్తాయని కనుక మీరు ఎదురు చూసినట్లయితే కనుక ఈ కొద్దిపాటి గ్రహ గోచారం వల్ల దాంట్లో కొద్దిగా ఇబ్బందులు కనిపించే పరిస్థితులు ఉన్నాయి. సో అంటే మీరు అనుకున్న టైంకి ఆ ప్రాఫిట్స్ కనిపించకపోవచ్చు. సో కొద్దిపాటిగా ఆ డిస్టర్బెన్సెస్ మిమ్మల్ని హాంట్ చేస్తూ ఉంటుందన్నమాట, అంటే ఇబ్బంది పెడుతూ ఉంటుంది. సో బెటర్ టైం అంటే మే తర్వాత మీకు కొద్దిగా ఫేవరబుల్ టైం ఉంటుంది కాబట్టి ఆ టైం తర్వాత మీరు కనుక ప్రాఫిట్స్ ఎక్స్పెక్ట్ చేస్తే అప్పుడు మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. పార్ట్నర్స్ ఎవరైనా చీట్ చేసే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. తోబుట్టువులతో కొద్దిగా మాట పెరిగి ఇబ్బందులు పడేలాగా కూడా ఈ గ్రహ గోచారం వల్ల కనిపిస్తుంది. కాబట్టి ఈ సోలార్ ఎక్లిప్స్ అంటే మనకి గ్రహణం ఏదైతే చెప్పుకున్నామో ఆ గ్రహణము మీ యాక్సెస్లో, మీ రాశి యాక్సెస్లోనే పడుతుంది కాబట్టి కన్యా రాశికి మీన రాశికి మధ్యలో పడుతుంది కాబట్టి దానికి భారతదేశంలో కనిపించకపోయినా సరే ఈ మనకి మార్చి 29వ తారీఖున గ్రహణం అయిపోయిన తర్వాత మీరు దగ్గరలో ఉన్న శివాలయంకి కానివ్వండి లేదా నవగ్రహాలు ఏ టెంపుల్లో అయితే ఉంటాయో అక్కడికి వెళ్ళి కొద్దిపాటిగా గ్రహణ శాంతి పూజ మీరు చేయించుకున్నట్లయితే అప్కమింగ్ ఇయర్ అంతా కూడా మీకు కొద్దిపాటిగా ఫేవరబుల్ రిజల్ట్స్ ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ గ్రహ కూటమి అంతా నెగిటివ్ ఎఫెక్ట్సే ఇస్తున్నాయి అని చెప్పేసేసి ఆలోచించకుండా వీలైనంత మట్టుకు వచ్చే 3 నెలల నుంచి 6 నెలల వరకు, అంటే ఈ గ్రహ కూటమి ఏర్పడిన రోజు మొదలు పెట్టుకొని వచ్చే 3 నెలలు నుంచి 6 నెలల వరకు ప్రతినిత్యం గనక ద్వాదశ రాశుల వాళ్ళందరూ కూడా నిత్యం శివ ఆరాధన చేసుకోవడము, అంటే రుద్రాభిషేకాలు చేయించుకోవడం, మీ స్తోమతకి తగ్గట్టుగా రుద్రాభిషేకాలు చేసుకోవడము దగ్గరలో ఉన్న శివాలయంలో. అలా కాకుండా శనికి వీలైనంత మట్టుకు నల్ల నువ్వుల దీపం పెట్టడం, అంటే ఈ గ్రహ కూటమి ఏదైతే ఏర్పడుతుందో దాని గురించి ఎక్కువ భయపడకుండా వీలైనంత మట్టుకు ద్వాదశ రాశుల వాళ్ళందరూ చేయవలసిన రెమెడీస్ ఏంటి అంటే వచ్చే 6 నెలల వరకు, అంటే 3 నెలల నుంచి 6 నెలల వరకు ఈ గ్రహ కూటమి ఏ రోజైతే ఏర్పడుతుందో మార్చి 29th ఆ రోజు నుంచి 3 to 6 months వరకు కూడా రెగ్యులర్గా మీరు మీ స్తోమతకి తగ్గట్టుగా దగ్గరలో ఉన్న శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకోవడము, లేకపోతే ప్రతినిత్యం మీకు వీలు కుదిరితే అక్కడ గుడిలో మీకు పాసిబిలిటీ ఉంటే కనుక శివుడికి అభిషేకము చేయించుకోవడము అదొకటి. అలా కాకుండా శనికి నల్ల నువ్వులతోటి ఒక నల్లటి క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్లో ఒక స్పూన్ నల్ల నువ్వులు వేసేసి మూట కట్టేసి శుక్రవారం రోజు రాత్రి ఒక గిన్నెలో నల్ల నువ్వుల నూనె పోసేసి నానబెట్టి శనివారం రోజు ఉదయము ఇది దగ్గరలో ఉన్న శివాలయంలో నవగ్రహాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఈ నల్ల నువ్వుల దీపం ఒకటి వెలిగించి ప్రతి సాటర్డే మీరు ఇది విధంగా చేసుకున్నట్లయితే కొద్దిపాటిగా ఈ గ్రహ కూటమి వల్ల ఏర్పడే నెగిటివ్ ఎఫెక్ట్స్ని మీరు కొద్దిగా కంట్రోల్ చేసిన వాళ్ళు అవుతారు. అలా కాకుండా రాహు కూడా ఈ గ్రహ కూటమిలో ఉన్నారు కాబట్టి మీరు అనవసరమైన అలిగేషన్స్లోకి వెళ్ళకుండా, లేకపోతే చికాకులు రాకుండా, సడన్గా ఏదన్నా ఒక పెద్ద ప్రాబ్లమ్స్లోకి వెళ్ళకుండా ఉండడానికి మీ ప్రతి వీధిలో లేదా ప్రతి కాలనీ కమ్యూనిటీలో గ్రామదేవతలు ఉంటారు కాబట్టి ఆ గ్రామదేవత ఆలయంకి వెళ్ళి అక్కడ రాహుకాలంలో శుక్రవారం పూట, ఎందుకంటే శుక్రుడు కూడా కలిసి యుతిలో ఉంటారు కాబట్టి శుక్రవారం రోజు రాహుకాలం టైంలో నిమ్మకాయ దీపాలు పెట్టడము మీరు కంటిన్యూగా చేసుకున్నట్లయితే కొద్దిపాటిగా ఈ శని రాహువుల వల్ల వచ్చే ప్రభావాలు కొద్దిగా తగ్గుముఖం పట్టే ఛాన్సెస్ ఉంటాయి. నేను స్పెసిఫిక్గా శని రాహుకి ఎందుకు చెప్తున్నానంటే మనకి మేజర్గా ప్రాబ్లం క్రియేట్ చేసేది ఈ 2 గ్రహాలు కాబట్టి అందులో మనకి ఏప్రిల్ వరకు కూడా రవి శని రాహులతో కలిసి యుతిలో ఉంటారు. దానివల్ల కూడా మనకి చాలా రకాల ఇబ్బందులు ఏర్పడే పరిస్థితులు ఉన్నాయి. ఈ వైరస్ స్ప్రెడ్ అయ్యి మనకి ఇంకెక్కువ ఇంటెన్సిటీ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి ఈ రెమెడీస్ చెప్తున్నాను అనమాట. నిత్యం దుర్గాదేవి ఆరాధన చేసుకోవడము,
ఏదైనా అమ్మవారి స్తోత్రం పఠనం చేసుకోవడం, అది లక్ష్మీదేవి అవ్వచ్చు, లలితాదేవి సహస్రనామాలు అవ్వచ్చు, దుర్గా సప్తశతి అవ్వచ్చు, మీకు ఏది మీ మనసుకి ఏది కరెక్ట్ అనిపిస్తే ఆ దేవత యొక్క ఆరాధన అష్టోత్తరం చదువుకోవడము మీరు క్రమం తప్పకుండా ఖచ్చితంగా ఒక 6 months వరకు మీరు చేసినట్లయితే మీకే కాకుండా మీ కుటుంబ సభ్యులకి కూడా మీరు డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ కొద్దిపాటిగా మీరు రెమెడీ క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారనమాట. సో తప్పకుండా ఈ రెమెడీస్ ఫాలో అవ్వండి. మీకు ఇంకా ఏదైనా స్పెసిఫిక్గా మీ జన్మ జాతకాలని మీరు చూయించుకోవాలనుకుంటే కనుక మీ దగ్గరలో ఉన్న ఆస్ట్రాలజర్స్ని కన్సల్ట్ చేయొచ్చు, లేకపోతే మమ్మల్ని కూడా కన్సల్ట్ చేయొచ్చు. నమస్తే.